ద్రౌపది పసిపిల్లలను అత్యంత కిరాతకంగా చంపిన అశ్వత్థామను వెతుక్కుంటూ వెళ్లి అతనితో భయంకరమైన యుద్ధానికి దిగుతాడు అర్జునుడు. ఓడిపోతానన్న భయంతో అశ్వత్థామ ప్రపంచాన్ని నాశనం చేసే బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు. దాన్ని ఆపడానికి అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని వదులుతాడు. ఆ రెండు అస్త్రాలు గుద్దుకుంటే సృష్టి నాశనమవుతుందని మహర్షులు వారిని ఆపుతారు. అర్జునుడు వెంటనే తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కాని ఆ విద్య తెలియని అశ్వత్థామ పాండవుల వంశాన్ని సమూలంగా నాశనం చేయాలనే కసితో ఆ మారణాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపైకి మళ్లిస్తాడు. కడుపులో ఉన్న పసికందును పరీక్షిత్తుని చంపడానికి వస్తున్న ఆ అస్త్రాన్ని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అడ్డుకుని ఆ బిడ్డను కాపాడతాడు. ఆ దారుణాన్ని చూసి ఉగ్రరూపం దాల్చిన కృష్ణుడు అశ్వత్థామ తల మీద ఉన్న మణిని కత్తితో పీకేసి శరీరం నిండా రక్తం, చీము కారుతున్న గాయాలతో కనీసం మాట్లాడటానికి ఎవరూ లేకుండా చావు కోసం ఏడుస్తూ యుగాంతం వరకు ఏకాకిగా ఈ భూమి మీద బతికే ఉంటావు అని భయంకరమైన శాపం ఇస్తాడు.